కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి కురిక్యాల గ్రామంలో మట్టి మాఫియా రాజ్యం వెళ్తుంది. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ కోట్ల రూపాయలను మట్టి మాఫియా ఆర్జిస్తుంది. అయితే దీనికి సంబంధించి చెరువులో ఏదైతే మనం ఇప్పుడు ప్రస్తుతానికి కురిక్యాల గ్రామ సమీపంలోని ఒక చెరువు వద్ద ఉన్నాము. ఇక్కడ మట్టి మాఫియా తవ్వకాలను మనం ప్రస్తుతం చూడొచ్చు. అంటే మీడియా వస్తుందని ముందస్తు సమాచారంతో కూడా ఈ మట్టి మాఫియా దానికి సంబంధించిన జేసీబీలను వదిలి పరారైనట్టుగా కూడా తెలుస్తుంది. పెద్ద ఎత్తున అంటే రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ కూడా అంటే హైదరాబాద్ నగరంలో చెరువులను కాపాడేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందంటూ చెప్తున్న మాటలన్నీ నీటి మీద రాతలన్నట్టుగా కూడా అంటే క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా అమలు అన్నట్టుగా కూడా మనకి ఈ కురిక్యాల గ్రామ చెరువు అయితే చెప్పచ్చు. అంటే చెరువులను ఆక్రమించి ఏదైతే ఇటుక బట్టీలకు సంబంధించి ఇక్కడి నుంచి మట్టి పెద్ద ఎత్తున కూడా సరఫరా చేస్తున్నట్టుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. దాదాపు ఒక ట్రాక్టర్ మట్టికి సంబంధించి 5,000 నుండి 8,000 రూపాయల వరకు కూడా విక్రయిస్తున్నట్టుగా అంటే రోజు దాదాపుగా లక్షల్లో వ్యాపారం జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మనతో పాటు మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, కురిక్యాల గ్రామానికి సంబంధించి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెరువులను కాపాడదాము అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తున్నారు. దానికి సంబంధించి హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున నాలాలు కబ్జా చేస్తున్న నాలాలను కూల్చేయడం, ఇళ్లను కూల్చివేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ చొప్పదండి నియోజకవర్గంలో ఎట్లా ఉంది పరిస్థితి? రేవంత్ రెడ్డి మాటలు నీటి మూటలు. ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇప్పుడు ఆయన ఎన్నికల కంటే ముందు చెప్పింది ఒక్కటి కూడా అమలు చేయలే, ఇప్పుడు కూడా చేసేది లేదు. ముఖ్యంగా మా చొప్పదండి నియోజకవర్గంలో చెరువుల మట్టి ఇటుక బట్టీలకు తరలించే దానిలో స్థానిక ఎమ్మెల్యే దాదాపు 16 కోట్ల నుంచి 18 కోట్ల రూపాయలను ఎవరైతే ఈ దళారులు ఉన్నారో ఇటుక బట్టి వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళ దగ్గర వసూలు చేసినట్టుగా మాకు సమాచారం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కురిక్యాల రైతులు కానీ ఉప్పరమల్యాల, కాట్నపల్లి, గుమలాపూరు, విలాసాగర్, కొడిమ్యాల 6 మండలాల రైతులందరూ కూడా సార్ మా చెరువులను తవ్వుతున్నారు. ఇక్కడ మనం చూస్తే దాంట్లో ఇసుక బయటకు వచ్చింది, మట్టి పోయింది. ఇక ఇసుకనే బయటకు వచ్చింది. అంటే భూగర్భ జలాలు కూడా పూర్తిగా నశించిపోయి రేపు బాగా వర్షాలు గిట్ట పడితే భూగర్భ జలాలు ఉండవు, ఇక ఇరిగిపోతాయి. అట్లాగే చెరువు కట్టలు కూడా దిగే ప్రమాదం ఉంటుంది. సో సహజమైనటువంటి ప్రకృతి సంపదను కొల్లగొట్టే విధాలకు ప్రభుత్వ ఖజానాను దెబ్బతీసే విధంగా మరి తీసుకునేదేమో 50 క్యూబిక్ మీటర్లకు పర్మిషన్, 50,000 క్యూబిక్ మీటర్లు తవ్వుతున్నారు. అంటే లారీలు తెల్లందాకా పొద్దుందాకా 24 గంటలు లారీలు నడుస్తున్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. దీనిలో పూర్తిగా షాడో ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇలా ఎవరైనా మీ S6 సంబంధించిన రిపోర్టరే వీడికి వచ్చి దీన్ని వీడియో తీస్తూ ఉంటే ఆయన బెదిరించి, ఏం బిడ్డ తమాషాలు చేస్తున్నావా, చెరువు కాడికి ఏం వచ్చినావు, నీ సంగతి చెప్తావు, నీ అంత చూస్తామని ఆయననే బెదిరించినట్టు. ఆయన కాదు, ఎవరైనా ఈ చెరువులో ఇట్లా మట్టి తవ్వుతున్నారని వచ్చి అడిగితే చాలు పాపం చంపేస్తాం బిడ్డ, ఖబర్దార్ అని చెప్పి బెదిరిస్తున్నారు. అంటే ప్రస్తుతం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చొప్పదండికి సంబంధించిన ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. అంటే వాళ్ళ పాత్ర అంటే పరోక్షంగా వాళ్ళ పాత్ర ఏమైనా ఉందనుకోవచ్చా? పరోక్షంగా ఏందండి, ప్రత్యక్షంగానే ఉన్నది. ఎందుకంటే ఉదాహరణకి ఈ కురిక్యాల గ్రామానికి సంబంధించినటువంటి గంగాధర మార్కెట్ కమిటీ శ్రీనివాసరెడ్డి రాత్రి 11 గంటలకి లారీలు నడుస్తా అంటే ఆయన అడ్డం పన్నాడు, లారీలు నడవద్దు 12 గంటల 11 గంటలకు ఎట్లా నడుస్తాయని అడ్డం పన్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆయననే మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి అడ్డం అన్నాడు రోడ్డు మీద, నడి రోడ్డు మీద. అంటే పరిస్థితి ఎట్లా ఉన్నది, దారుణమైనటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ఆగడాలు. ఇప్పుడు ఇది ఒక చెరువు మట్టి కాదు, ఇంక ఇట్లాంటి చీకటి కోణాలు అన్నీ బయట పెట్టేది. ఇప్పుడు వరదకాల్వ నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఫుల్ ఉండే మట్టి, ఇలా వరదకాల్వ పోయి చూడండి మొత్తం ఖాళీ అయిపోయింది. కోట్ల రూపాయల దందాలు చేతులు మారుతున్నాయి. ఎమ్మెల్యే అనుచరులు, ఎమ్మెల్యే షాడో ఎమ్మెల్యేస్ ఇవన్నీ కూడా నడుపుతూ ఉన్నారు. ఎమ్మెల్యేకి డైరెక్ట్గా డబ్బులు ఇస్తేనే, ఇప్పుడు చెరువు ఉంది, ఈయన ఒక 50 లక్షలు ఇస్తేనే ఫస్ట్ పర్మిషన్ వస్తుంది, ఇక్కడ లారీ వస్తుంది, జేసీబీలు వస్తాయి. అట్లా ప్రతి చెరువు మీద కూడా నాకున్న సమాచారం మనకైతే దాదాపు 16 కోట్ల నుంచి 18 కోట్ల రూపాయలకు దీనిలో వసూలు చేసిండ్రు. ఎమ్మెల్యేకి ముట్టినాయి, ఎమ్మెల్యే అనుచరులకు ముట్టినాయి, ఇంకా గ్రామ పంచాయతీ సర్పంచులు, సెక్రటరీలు, రెవెన్యూ అధికారులు, అదేవిధంగా మైనింగ్ అధికారులు, ఇరిగేషన్ అధికారులు ఇచ్చేదేమో పర్మిషన్కు ఇంత వాళ్ళకు కూడా అన్ని ఈ డబ్బులన్నీ కూడా చేతులు మారుతున్నటువంటి ధర్మిలాలనే ఇంత పెద్ద ఎత్తున దాదాపు 45-50 రోజులుగా ఈ మట్టి తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు వెలిచాల ఉంది, విలాసాగర్ ఉంది, గుమలాపూర్ ఉంది, కాట్నపల్లి ఉంది, కొడిమ్యాల ఉంది, నాచుపల్లి ఉంది. ఇట్లా ప్రతి చెరువును కూడా దోపిడీ చేస్తూ ఉన్నారు. మట్టి మాఫియా
మట్టి బుక్కుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అంటే ఉదయం రాత్రి తేడా లేకుండా ఇక్కడ మట్టి మాఫియా దందా కొనసాగిస్తుంది అంటున్నారు కదా, దీనికి సంబంధించి మీ దృష్టికి వచ్చిన తర్వాత మీరు ఏమైనా కంప్లైంట్ ఏమైనా చేశారా? నేను కలెక్టర్ గారితో ఇప్పుడే మాట్లాడినా, ఎంఆర్ఓ గారితో మాట్లాడినా, పోలీస్ అధికారులతో మాట్లాడినా, మీ ఇరిగేషన్ అధికారులతో మాట్లాడినా, కానీ వాళ్ళు అసలు మా దృష్టిలోనే లేదని తప్పించుకుంటున్నారు, యాక్షన్ తీసుకుంటున్నాను. నేను ఒకటే చెప్పిన, క్రిమినల్ కేసులు పెట్టండి, వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టాలి. ఎందుకంటే ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు కనుక, ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద, అధికారుల మీద ఉంటుంది కనుక వెంటనే ఆ దోషులను పట్టుకొని శిక్షించి మరి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలనేది బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని నేను డిమాండ్ చేస్తాను. ఇప్పుడు కూడా మళ్ళొకసారి గౌరవ కలెక్టర్ గారికి, సిపి గారికి నా విజ్ఞప్తి, దయచేసి మీరు దీనిలో విలీనం కాండి, మీ అధికారులను పంపించండి. మరి రోడ్డు మీద పోతుంటే దుమ్ముతో ధూళితో కూడా రోడ్డు అన్ని కూడా ఖరాబ్ అవుతున్నాయి, దుమ్ములు వేస్తుంటే జలుబులు ఇట్లాంటి రకరకాల రోగాలు కూడా వస్తున్నాయి. కనుక కలెక్టర్ గారికి, సిపి గారికి, ఇరిగేషన్ అధికారులకు, ఈఎన్సీ గారికి నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఈ యొక్క దోపిడీని అరికట్టండి, ఆపివేయండి. ఇంకొక ముచ్చట, మీ న్యూస్ ఛానల్ ద్వారా ఇంకొక ముచ్చట, మరి లారీలు ఇక్కడేమో వందలాది లారీలు కనబడుతున్నాయి. ఇప్పుడు మీరు రాగానే, నేను రాగానే పారిపోతారు, జేసీబీలు ఆడబెట్టి, లారీలు ఆడబెట్టి ఉరికేదే ఉరుకుతున్నారు. మరి ఈ లారీలు కలెక్టర్ గారికో, జేసీ గారికో, సిపి గారికో వడ్లు కొనుగోలు చేసే వాళ్ళకి కనబడతలేవా? మరి ధాన్యం కొనుగోలు, రైతన్న ధాన్యం కొనుగోలు చేద్దామంటేనే ఒక లారీ దొరకలేదు. ఆ లారీ రావాలంటే డ్రైవర్కు 2 రూపాయలు ఇవ్వాలట. ఆల్రెడీ క్వింటాల్ మీద 10 కిలోలు కట్ అవుతున్నాయి. ఎంత అన్యాయం, దుర్మార్గం జరుగుతుంది. మరి చెరువుల మట్టి తోడడానికేమో లారీలు దొరుకుతాయి, ధాన్యం బస్తాలు, రైతన్న ధాన్యం బస్తాలు జోకడానికి తీసుకుపోవడానికి లారీలు దొరుకుతలేవు. ఇది కాంగ్రెస్ ప్రజాపాలన. థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకున్నట్టయితే చొప్పదండి నియోజకవర్గంలో మట్టి మాఫియా దందా కొనసాగుతోంది. వేల కోట్ల రూపాయలు కూడా అక్రమార్కుల పాలిట వరంగా మారుతుందంటూ కూడా మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆరోపిస్తున్నారు. ఈ చెరువుకు సంబంధించి 100 ఎకరాల్లో కూడా ఈ చెరువును తవ్వేస్తున్నారు. ఇటుక బట్టీలకు సంబంధించి ఈ మట్టినంతా తరలిస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు. ఇందులో అధికారుల ప్రమేయం కూడా ఉందంటూ కూడా ఘాటు విమర్శలు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి సంబంధిత అధికారులు వెంటనే జోక్యం చేసుకొని ఈ మట్టి మాఫియా ఆగడాలను ఇప్పటికైనా అరికట్టాలని, అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితం అయ్యారు, కానీ క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా అలాంటి పరిస్థితి లేదు. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతుంది, ఆ లీడర్లంతా కూడా దందా కొనసాగిస్తున్నారంటూ కూడా ఆ మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అంటే ప్రకృతి సంపదను కొల్లగొట్టకుండా రైతులకు న్యాయం చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నారు. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, S6 న్యూస్, కురిక్యాల గ్రామం నుండి.